వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. రాహుల్ గాంధీ నెగిటివిటీకి బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఏది చెప్తే దానికి రివర్స్లో దూసుకుపోతుంది భారత్. కావదా? దానికి నేను ప్రూఫ్ చెప్తా చూడండి. కేవలం 3-4 డేస్ క్రితం అనుకుంటా భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కుప్పకూలిపోతుందంటూ రాహుల్ గాంధీ గారు జోస్యం చెప్పారు. కానీ కట్ చేస్తే రోజు భారత్ ఏకంగా 7.7% రికార్డు స్థాయి జీడిపి వృద్ధిని నమోదు చేసి ప్రపంచ దేశాలకే షాక్ ఇచ్చింది. ఇక కొత్త నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఏకైక దేశ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇది అధికారికంగా అవతరించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త ఇది. చైనా ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి నత్తనడకన సాగుతుంది. యూరప్ దేశాలైతే ఊపిరాడక ఆర్థిక ఊబిలో కూరుకుపోయాయి. కానీ భారతదేశం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా 7.7% జీడిపి వృద్ధి రేటుతో ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ రేసులో ఇండోనేషియా ప్రపంచంలోనే 2వ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ నివేదికలో ముఖ్యాంశాలు చెప్తా చూడండి. ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత్ 7.7% జీడిపి వృద్ధిని నమోదు చేసింది. అంటే గత ఏడాది 7.1% మాత్రమే, అంటే 0.6% వృద్ధి చెందింది. ఇంత సంక్షోభంలో కూడా 4వ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏకంగా 7.8%కి చేరింది. చైనా అమెరికా దేశాల కంటే భారత్ వృద్ధి రేటు చాలా రెట్లు ఎక్కువగా ఉంది. ద్రవ్యోల్బణం కేవలం 1.7% మార్కు వద్ద అత్యంత అదుపులో ఉంది. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో $690.7 బిలియన్ చేరాయి. మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాపారం మరియు సేవా రంగాలు భారీ పురోగతిని సాధించాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు మరియు ఇంధన సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ఈ ఘనత సాధించింది. రాహుల్ గాంధీ ఆయన మద్దతుదారులు దేశంలో కేవలం భయాన్ని, నెగిటివిటీని అమ్మడానికి ప్రయత్నిస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం మాత్రం ప్రపంచ దేశాలకు సరికొత్త నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ప్రపంచంలోని ఎన్నో పెద్ద దేశాలు ఆర్థిక మందగమనంతో కొట్టుమిట్టాడుతుంటే భారతదేశం మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక తిరుగులేని పవర్ ఇంజన్లా దూసుకుపోతుంది. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం ఇది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328-500-576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.